ఇప్పుడు మందుల సామిల్ వాదన కూడా మీరు వినాలి. మరి టికెట్ రాజగోపాల్ రెడ్డి ఇప్పించినప్పటికీ కూడా మందుల సామీల్ ఏమంటుండంటే, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నేను, గెలిచింది నేను. అయినా కూడా ఇంకా ఈ రెడ్ల ఆధిపత్యం ఏంది? ఇంకా ఎక్కడో వేరే నియోజకవర్గం యొక్క వ్యక్తి యొక్క డామినేషన్ ఏంది నా కాన్స్టిట్యున్సీలో అనేది అటువంటప్పుడు మరి 100 సార్లు రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయి ఆయన రెడ్డి అయినప్పుడు తెలియదా? ఆయన దగ్గర పోయి టికెట్ ఎట్టు అడిగినాడు? పైకెళ్ళి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం, ఆయన రాకుండా ఎట్లుంటాడు వీడికి? నువ్వు ఆయన చెప్పిన మండలానికి ప్రెసిడెంట్ ఇచ్చినవా? అన్ని ఇచ్చుకుంటూ పోతే మ్యారేజ్ అది కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఒక్కడే ఉండవిడా, మిగతా 5 లీడర్లు నీకు ఎన్నికల ముందు వచ్చినా నీకు టికెట్ ఇచ్చి నేను గెలిపించారు. 50,000 రూపాయలు నిగర్ లెవెన్ సీఎం గానే చెప్తున్నావు కదా. అటువంటి వ్యక్తి నువ్వు 50,000 మెజార్టీ నట్టు గెలిచినావు. కార్యకర్తల సపోర్ట్ ఉంది నీకు, నాయకుల సపోర్ట్ ఉంది నీకు. కాబట్టి వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుపోతే నువ్వు ఎప్పటికీ ఎమ్మెల్యే ఉండేటోడు. అట్లా కాకుండా నువ్వు మొత్తాన్ని కూడా వాళ్ళకి ప్రెసిడెంట్ రాకుండా వీళ్ళకి ప్రెసిడెంట్ రాకుండా మొత్తం నువ్వు ఆధిపత్యం వహిస్తానంటే కాంగ్రెస్ పార్టీ సమానం చేసుకోవాలి. అందరు లీడర్లు ఉండాలి కదా. నువ్వు ఎమ్మెల్యేవే, నువ్వు గెలిచినావు, ఎవరి ద్వారా గెలిచినావు, ఎవరి సపోర్ట్ ద్వారా గెలిచినావు, వాళ్ళ సపోర్ట్ భవిష్యత్తులో నీకు ఉండాలంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం ఎట్లా? అది తెలుసుకోకపోతే ఎట్లా? సమన్వయం చేసుకోవాలి ఇప్పటికైనా. అంటే ఒక మాట అడుగుతాను, నిజం చెప్పండి అన్న, మనస్ఫూర్తిగా చెప్పాలి. ఒకవేళ అంటే ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఈ రెడ్డిల యొక్క సపోర్ట్ కానీ కాంగ్రెస్ పార్టీలో మందుల సామీల్కి లేకపోతే మందుల సామీల్ గెలవపోతుండేనా? అంటే గాదర్ కిషోర్ మీద ఉన్న వ్యతిరేకత మందుల సామీల్కి అనుకూలించింది. అదే సమయంలో లీడర్లందరూ కూడా సపోర్ట్ చేశారు ఆయనకు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో బలమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బలమైన నాయకులు, బలమైన ఓటు ఉందంటే కాంగ్రెస్ పార్టీకి నా దృష్టిలో తుంగతుర్తే. అంత స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ ఆడ. నేను చెప్తున్నాను కదా, మందుల సామీల్ గారు గనక సమన్వయం చేసుకుంటే ఆయన సచిన్ కనుక అది ఎస్సీ ఉన్నదనక మందుల సామీలే ఎమ్మెల్యే ఉంటాడు. వీళ్ళని బ్యాలెన్స్ చేసుకోవాలి, తిరుగులేదు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ లీడర్లందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, లీడర్లను సమన్వయం చేసుకోవాలి. వాళ్ళు చెప్పింది ఈయన వినాలా, ఈయన చెప్పింది వాళ్ళు వినాలి. అట్లా బ్యాలెన్స్ చేసుకోవట్లేదు, వన్ సైడ్ పోతుంది. అందుకోసం గొడవ. మరి ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఒక వ్యక్తులకు పోస్టులు ఇచ్చే దగ్గర నుంచి మొదలయ్యేది అంటే మంత్రివర్గ విస్తరణ దాకా కూడా పోయింది. అంటే ఓపెన్ గా అసలు ఎందుకు ఇస్తారు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి అనే కాడికి వచ్చింది. అంటే రాజగోపాల్ రెడ్డి గారికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చమని ఆయన అంటుండు. ఎందుకు ఇస్తారా ఎందుకు ఇయ్యరా అనేది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానాన్ని ఆయన అడుక్కుంటాడు, నాకు ఇవ్వండి, నేను క్యాపబుల్, నాకు ఎన్నికల ముందు వచ్చినప్పుడు మీరు హామీ ఇచ్చారని ఆయన చెప్పుకుంటాడు. ఇది మనం అడిగేది కాదు. ఇది మనం ఆయన లెవెల్లో ఆయన రాహుల్ గాంధీని అడుక్కుంటాడు, సీఎం గారిని అడుక్కుంటాడు, అది చూసుకుంటాడు. స్కోప్ ఉందా అసలు నిజంగా? రాజగోపాల్ రెడ్డి ఒక వ్యక్తికే టికెట్లు ఇప్పించిండు కదా, 2 వ్యక్తులకు ఇప్పించిన అని చెప్పిండు. మరి ఆయనకే మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదు కదా, మరి ఆయన ఇప్పించిందంటే ఎట్లా నమ్ముతారు అనే వార్తలు కూడా వినిపిస్తాం. అంటే మామూలుగా ఆ ఎన్నికల సందర్భంలో ఆయన కాంగ్రెస్లోకి వచ్చేటప్పుడు ఆయనకు అంత పలుకుబడి ఉంది, ఆయన రావాలి, వచ్చేటప్పుడు నాకు ఈ టికెట్లు కావాలి, నాకు మినిస్టర్ కావాలని ఆయన చెప్పుకున్నాడు. అట్లనే అధిష్టానం ఒప్పుకుంది. దానిలో భాగంగా టికెట్లు వచ్చినాయి, ఈయనకు మంత్రి పదవి రాలేదు. దానివల్ల ఆయన అడుగుతూ ఉన్నాడు. న్యాచురల్గా ఎవరైనా కావాలని కోరుకుంటారు, ఆయన అడుగుతుంది, తప్పేం లేదు. ఇంట్లో అధిష్టానం కూడా ఆయనకు న్యాయం చేస్తానని అనుకుంటున్నా. సరే మీరు చెప్పండి, నిజంగా అంటే న్యాయం చేస్తుందని అనుకుంటారు కదా, ఒకవేళ చేస్తే అది నిజంగా తెలంగాణ సమాజానికి కానీ మిగతా వాళ్ళకి కానీ న్యాయం అవుతుందా? ఎందుకనంటే ఆల్రెడీ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన మినిస్టర్ ఉన్నాడు. బట్ ఇక్కడ మందుల స్వామిలో ఒక మాట అన్నాడు, ఇస్తే యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి, లేకపోతే లంబాడి సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఎంతమంది రెడ్లకి ఇస్తారన్నాడు. దాంతో మీరు ఏకీభవిస్తారా? అయితే విషయం ఏంటంటే, సహజంగా తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఓట్లేసే కులం ఏదంటే అది లంబాడి కులం. లంబాడి కులం టాపిక్గా కాంగ్రెస్ పార్టీ బతుకుతుందంటే కారణం లంబాడీస్. 100కి 90 మంది వాళ్ళు వేస్తారు. రెడ్లన్నా జర అటు ఇటు ఉంటారేమో కానీ లంబాడీలు మాత్రం 100కి 90 మంది వాళ్ళే కాంగ్రెస్ పార్టీకి ఒక కన్ను. వాళ్ళు రెండో కన్ను దళితులు, మూడో కన్ను ముస్లింలు, తర్వాతనే రెడ్లు. రెడ్డిస్ ఉదాహరణకు టికెట్ వస్తేనేమో కాంగ్రెస్, టికెట్ రాకపోతే టీఆర్ఎస్ చుట్టూ ఉంటారు. ఓట్లు మాత్రం రెడ్డిస్ కాంగ్రెస్ వైపే ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ. సో ఇట్లున్నప్పుడు మందుల సామీల్ గారు ఏదో రాజగోపాల్ రెడ్డి గారిని తిట్టేటప్పుడు యాదవులకి ఇవ్వాలి, లంబాడికి ఇవ్వాలి అన్నారు కానీ అతనికి ఎప్పుడు కూడా ఈ సామాజిక అవగాహన లేదు. సోషల్ బ్యాలెన్స్ చేసుకునేటోడు అయితే ఈ పంచదేరాదాడ. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధిష్టానంతో రాజగోపాల్ రెడ్డి గారితో మిగతా అక్కడ ఉన్నటువంటి చామల గారితో వీళ్ళందరితో మాట్లాడుకుంటే మందుల సామీల్ గారు ఉన్నంతకన్నా ఆయన ఎమ్మెల్యే అవుతాడు. సో రెడ్లకా అనేది ఇప్పుడు ముందు నుంచి ఈ కాంగ్రెస్ పార్టీకి ఆధారం రెడ్లు. అది తెలిసి అందరం పోయినాం, మళ్ళీ ఇప్పుడు రెడ్డి డామినేషన్ అంటున్నాం. రెడ్డి డామినేషన్ అన్న వాళ్ళు బయటకు వచ్చి ఆల్టర్నేట్ దాంట్లో ఉంటారా? ఉండరు. కాబట్టి మన స్పేస్ కోసం, మన వాటా కోసం
వాళ్ళ మీద అని మనం సాధించుకుంటున్నాం. అది తప్పేం లేదు. వాళ్ళతో కొట్లాడాల్సిందే, మన వాట కోసం మనం వాళ్ళ మీద మాట్లాడాల్సిందే. మీరేమైనా బాధపడ్డారు? ఇప్పుడు ఈ తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంత రచ్చ నడుస్తా ఉంది, ఇన్ని వైరాలు వస్తా ఉన్నాయి కదా, ఒకవేళ మీకే టికెట్ ఇచ్చుంటే, మీరు ఎమ్మెల్యే గెలిచి ఉంటే, ఇవన్నీ ఉండకపో నేను బ్యాలెన్స్ గా చేసుకుందానని మీకు అనిపించిందా? 100% చేస్తాను నేను. ఎందుకంటే తుంగతుర్తి నియోజకవర్గాన్ని పోయినప్పుడు ఆ మనసులు చూసి, వారికి ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ప్రేమను చూసి, ఏం కాన్ఫిడెన్స్ రా బాబు, ఉంటే ఇట్లాంటి చోటు ఉండాలి, జీవితకాలం మొత్తం వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళు సేవ మన సేవ కనుక వాళ్ళకి ఇస్తే లైఫ్ లాంగ్ మన క్యాండిడేట్గా నిలబెడతారు వాళ్ళు. దానికి తోడు ఈ నాయకుల సపోర్ట్ కూడా మనకు ఉంటుంది, వాళ్ళ మాట మనం వింటే. ఇది పార్టీ నువ్వు వినాలే, వాళ్ళు వినాలే, ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇట్లా మనం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా పార్టీల మధ్య, వ్యక్తుల నాయకుల మధ్య అవగాహన లేకుండా పార్టీని రోడ్డు మీద వేద్దని అందరి నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఇది రెండోసారి? ఆల్రెడీ కర్రలతో కొట్టుకునే కార్యక్రమం కూడా అయిపోయింది, ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా బహిరంగంగా చెప్పుకునే కాడి దాకా వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకన్నా దీని మీద ఏం స్పందిస్తలేడు? రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తాడు. ఆయన పెద్దరికం చేసేటప్పుడు అదంతా మనకు కనిపించదు. ఆయన ఖచ్చితంగా ఇంటర్ఫీర్ అవుతాడు, ఖచ్చితంగా ఇద్దరు మంది సంధానిస్తాడు, ఇద్దరిని లైన్లో పెడతాడు, పార్టీని కూడా లైన్లో తీసుకొచ్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ప్రధానంగా పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారి బాధ్యత చాలా పెద్దగా ఉంటుంది. ఆయన ఇంటర్నల్గా ఈ పనులను చేస్తూనే ఉంటాడు. అంటే మీకు ఆ హోప్ అవుతుంది? 100%. అంటే మీకు హోప్ ఉంది, కానీ మీ మీద కాంగ్రెస్ పార్టీకి హోప్ పోయినట్టుందన్న. అంటే ఇప్పుడు మనకు అట్లే అనిపిస్తుంది. నేను ఒక ఉదాహరణ చెప్తా. మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఐడియా ఉంది కదా, ఇప్పుడు యూత్ లీడరు, కాంగ్రెస్ లీడరు, రేవంత్ రెడ్డి గారు అనుచరుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రెండు, ఆయన అనుచరుడు. ఆయనకు 2004లో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన శాట్ చైర్మన్ ఉన్నాడు. మళ్ళీ 24లో ఎమ్మెల్యే అండి ఆయన. సో మనం ఓపిక పట్టకుండా, ఆయన ఓపికను చూసి అందరు ఓపికతోని ఉంటుండ్రు. ఓపిక పట్టాలా కాంగ్రెస్ పార్టీలో, ఓపిక పట్టాలి రాజకీయంలో. తప్ప మన సమయం వచ్చేంత వరకు మూసుకొని ఉండాలి. తప్ప నువ్వు ఏం చేసినా కుదరదు. సమయం వస్తుంది, నాకు కూడా అవకాశం వస్తుంది, నేను కూడా కాంగ్రెస్ జెండాని బలంగా పైకి లేపుతా. కాకపోతే మీ మీద కొన్ని కాంట్రవర్సీలు నడుస్తూ ఉన్నాయి కదా, అంటే లేని దాంట్లో పిడమర్తి రవి ఏలు పెడతాడు. అంటే గతంలో చూసుకుంటే మార్వాడి ఉద్యమం విషయాలు కావచ్చు, ఇంకొన్ని ఉద్యమాలు కావచ్చు, పిడమర్తి రవి ఇట్లా లేనివి పెడతా ఉంటారు. మార్వాడీలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా కొన్ని సంబంధాలు ఉన్నాయి. అవి పిడమర్తి రవి వల్ల చెడిపోతాయనే భయం కూడా అధిష్టానానికి ఉందట. నాకు ఏదైనా ముందు నాకు తెలంగాణ ఫస్ట్, ఈవెన్ పార్టీ కంటే కూడా తెలంగాణనే ఫస్ట్. ఎందుకంటే పార్టీ కంటే కూడా తెలంగాణనే నాకు ఫస్ట్. ఎందుకంటే నేను తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి. విద్యార్థిగా ఉన్నప్పుడు నేను చేయాల్సిన పని అంతా తెలంగాణ కోసం చేసిన. ఇవాళ ఎవరో ప్రాంతేతరుడు ఈ ప్రాంతంలో వచ్చి దోపిడీ చేస్తా, ఆధిపత్యం వహిస్తా, ఆధిపత్యం చేస్తాము, కొడతాము, తిడతామంటే నేను అసలే ఊరుకోను, కుదరదు. ఈ మధ్యకాలంలో నాకు ఒక ప్రొఫెసర్ ఉపేందర్ అని ఓయి పాత స్టూడెంట్ లీడర్ కలిసిండు. ఆయన పీడిఎస్లో పనిచేసేది. ఆయన ఏం చెప్తుండంటే, ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో ఏదైనా ఉద్యమం జరిగితే రక్తపాత ఉద్యమం జరుగుతుంది, అది మారడులకు వ్యతిరేకంగా అని చెప్పిపోయిండు. నేను చెప్పమనిలే ఆయన అవగాహనలో ఆయనకు అది తేలింది. కాబట్టి నేనేమంటానంటే, ఖచ్చితంగా తెలంగాణలో ఏదైనా ఉద్యమం జరిగితే, తెలంగాణ సమాజం మొత్తం తిరగబడేది ఉంటే అది మారడుల మీదనే ఇంత సందర్భంగా తెలియజేస్తున్నా. అది నార్త్ ఇండియా కంపెనీ కాదు, అది ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తెలంగాణ పైన ఆధిపత్యం వహిస్తుంది. తెలంగాణ భూములని, వనరులని, రాజకీయాన్ని మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలారా ఆలోచించండి, లేవండి, నిద్ర మేలుకోండి, తిరగబడండి అని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. అంటే మరి అన్ని విషయాలు ఇంత గొప్పగా చెప్తారు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి, కానీ ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో అంటే మాలలు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవహారం చేసిందో దాని మీద. మరి మీరు సంతృప్తిగా ఉన్నారా? అంటే మామూలుగా ఎస్సీ వర్గీకరణ మీద ఉద్యమం చేసిన వాడిగా ఎస్సీ వర్గీకరణను పూర్తిగా స్వాగతిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్ప నిర్ణయం ఇది. సో కాకపోతే ఏంటంటే, ఇప్పుడు చిన్న ట్విస్ట్ వచ్చింది ఏంటంటే, ఎస్సీ వర్గీకరణ తర్వాత మాలలు రోస్టర్ విధానం బాగాలేని చెప్తా ఉన్నారు. నేను దాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నా, ఏకీభవిస్తున్నా. ఎందుకంటే ఒక 100 పోస్టులు పడితేనే వాళ్ళకి 5 వస్తాయి. అంతకన్నా తక్కువ పడితే ఆ రోస్టర్లో వాళ్ళ పాయింట్ లేదు. 22, 57, 80 ఉంది, 3 పోస్టులు వస్తున్నాయి 100లో. సో దాని రోస్టర్ పాయింట్ సరి చేస్తే మాలలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసేటట్టున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి నా విజ్ఞప్తి ఏంటంటే, మాలలు కోరుతున్నట్టుగా ఆ రోస్టర్ విధానాన్ని సరిచేయండి అంతే. వాళ్ళు 5% ఉంటుంది, మా దగ్గర 9% ఉంటుంది, మా సోదరులకు 1% ఉంటుంది. రిజర్వేషన్ పెంచుడు తగ్గించుడు కాకుండా రోస్టర్ని సరిచేయమంటున్న దాన్ని
సరిచేయాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓకే. అంటే నమ్ముతున్నారా మరి చేసే హోప్ ఉన్నదా? ఇప్పుడు చాలా కోరుకుంటారు కదా మీరు పార్టీలో ఉన్నారు చాలా కోరుకుంటాం. ఇప్పుడు ఇది ఏంటంటే చిన్నగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం అయితే చిన్న క్లాజ్ సరి చేస్తే సరిపోతుంది. దాన్ని రోస్టర్ చేయొచ్చు. ఓకే. సరి చేస్తే వాళ్ళకి 5 వస్తుంది. ప్రతి దాంట్లో 5-6 పోస్టులు వస్తాయి వాళ్ళకి. ఓకే. సరి చేయాలని కోరుతా ఉన్నాం. ఓకే అన్న. సరే కదా, ఇది పిడమర్తి రవి గారు చెప్తున్న అంశం. అంటే ఇప్పుడు మందుల సామ్యుల్ రాజగోపాల్ రెడ్డి ఇద్దరి మధ్యలో నడుస్తున్న వివాదం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీలో సహజమే. రెడ్లకు కానీ ఎస్సీలకు కానీ దళితులకు కానీ కాంగ్రెస్ పార్టీలో అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఒకసారి వాళ్ళ మాట మేము వింటాం, మా మాట ఇంకోసారి వాళ్ళు వినాల్సి ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీలో సహజమే. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఎలుకా పిల్లి లాంటి కథలే తప్ప దీన్ని కాంట్రవర్సీగా చూడొద్దని చెప్తా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది నరేంద్ర మోడీ పతనానికే ఈ విధంగా మొదలైంది. ఎందుకు అనంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అని మిగతా వాళ్ళందరూ ధర్మం వైపు ఉంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ధర్మేంద్ర వైపు ఉన్నది అనేది స్పష్టమవుతుందని చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ.